అతికాయుడు వచ్చాడు, దేవాంతకుడు వచ్చాడు, త్రిశరుడు వచ్చాడు, మహాపార్షుడు, వీళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళాడు. తర్వాత మరలా ఇంద్రజిత్తు మరలా వచ్చాడు, మరలా భయంకరంగా విజృంభించాడు. వాడు రాత్రి పొగలు అనకుండా పగల్ని చీకటి చేస్తాడు. చీకటిని మరలా రక్తం వచ్చినట్టుగా, చీము వచ్చినట్టుగా, ఎముకలు వచ్చినట్టుగా, గొప్ప గొప్ప ప్రేతాలు భూతాలు అన్నీ కూడా వచ్చి యుద్ధం చేసినట్టుగా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడండి. అలా చేసి చేసి వాడి ప్రతాపం అంతా చూపించి 67 కోట్ల మంది వానరులని మూర్చపోయినట్టుగా చేశాడు వాడు. 67 కోట్ల మందిని అంతే. బ్రహ్మాస్త్రం వదిలిపెట్టేశాడు. ఆ బ్రహ్మాస్త్రానికి మూర్ఛపోయినట్టుగా పడిపోయారు రామలక్ష్మణులిద్దరు. అలా పడిపోతే 67 కోట్ల మంది వానరులు కూడా కింద పడిపోతే అప్పుడు ఆ ఏమిటి పరిస్థితి ఎలాగని చెప్పి అందరూ కూడా దుఃఖపడి జాంబవంతుడు ఒక్క ఆంజనేయుడు ఒక్కడ బ్రతుకుంటే చాలు అని చెప్పి నెతికితే ఆంజనేయుడు బ్రతుకుంటే ఆంజనేయుడిని పిలిచి, నాయనా నువ్వు వెంటనే వెళ్ళి ఆ సంజీవిని పర్వతం, అక్కడ మృత సంజీవిని అని ఉంటుంది, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి చెప్పి 4 ఓషధులు ఉంటాయి. కైలాస పర్వతము దగ్గర వృషభగిరి పైన ఈ ఓషధ పర్వతం ఉంది. అక్కడికి కైలాస పర్వతానికి వెళ్ళి ఎలాగైనా ఈ ఓషధ పర్వతాన్ని తీసుకొనిరా, అవి ఈ విధముగా ఉంటాయి, నా గుర్తులన్నీ కూడా చెప్పాడండి. అంతే. రాముడు లక్ష్మణుడు నేల కొరిగిపోతే ఇంకా ఆంజనేయుడు ఆగుతాడా? వెంటనే రివుని జై శ్రీరామ్ అనుకుంటూ వాయు వేగముతో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు, కైలాస పర్వతానికి. అవేమి చేసాయంటే ఈ మృత సంజీవిని, విశల్యకర్ణి, సంధానకర్ణి, సావర్ణకర్ణి వీడెవడో వచ్చాడు మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు కావాలని చెప్పి కావాలని కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయేవి. కనిపించకుండా కోపం వచ్చేసింది. ఏమిటి ఇక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు, ఇక్కడే ఉంటారని చెప్పాడు జాంబవంతుడు. సరే వీళ్ళతో నాకు పని ఏముందని చెప్పి ఆ పర్వతం మొత్తాన్ని కూడా జై శ్రీరామ్ అని చెప్పి పట్టుకున్నాడండి. అంతే. ఆ విధముగా సంజీవ పర్వతాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి ఆ యుద్ధము జరిగినటువంటి ప్రాంతములో పెట్టాడు. వెంటనే ఆ దాని తాలూకా వాసనకి, దాని స్పర్శ తగిలి 67 కోట్ల మంది వానరులు కూడా మరలా బ్రతికిపోయారు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా యథావిధిగా స్వస్థత చేకూర్చుకున్నారు. అది ఆంజనేయ స్వామి అంటే. జయ బోలో పవనసుత హనుమానికి. అసలు ఆ సంజీవ పర్వతాన్ని తెప్పించడానికే రామలక్ష్మణులు ఇద్దరు కూడా మూర్ఛపోయినట్టుగా నటించారు. ఎందుకు? ఈ 67 కోట్ల మంది కూడా బ్రతకాలి, సంజీవుని పర్వతము రావాలి, బ్రహ్మాస్త్రానికి గౌరవించాలి, ఇన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. మరి ఇక్కడ 67 కోట్ల మంది వానరులు బ్రతికారు కదా, మీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి. మరి రాక్షసులు కూడా అక్కడే పడిపోయి ఉన్నారు కదండి, మరి వాళ్ళు కూడా ఎందుకు బ్రతకలేదు? వాళ్ళు కూడా మరి సంజీవుని స్పర్శ తగిలితే వాళ్ళు కూడా బ్రతికిపోవాలి కదా రాక్షసులు అని చెప్పంటే, ఈ మూర్ఖుడు ఏం చేశాడంటే రావణాసురుడు, ఈ రోజుకి ఎంతమంది రాక్షసులు చచ్చిపోతున్నారు కదా, ఈ చచ్చిపోతున్న వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళు యుద్ధానికి వెళ్ళరని చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి సముద్రంలో పారేయమని చెప్పాడు. అందుకని అక్కడ ఎవరు లేరు మాట. అది లేకపోతే వాళ్ళు కూడా బ్రతికే ఉండేవారు. ఇది మూర్ఖులు ఇలాగ ఆలోచిస్తారు. రామచంద్రమూర్తి అలాగ ఆలోచించి ఆ సంజీవుని పర్వతాన్ని తెప్పించి మరలా సంజీవుని పర్వతాన్ని యథావిధిగా అక్కడికి చేర్చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.